వెల్కమ్ టు మై ఛానల్. పెనుగంచిప్రోలు అమ్మవారిని రంగుల కోసం జగ్గయ్యపేట తీసుకొస్తారు. ఉత్సవ విగ్రహాలకి రంగులేసి మళ్ళీ పెనుగంచిప్రోలు తీసుకెళ్తారు. పెనుగంచిప్రోలు వెళ్ళేటప్పుడు అమ్మవారిని ఇలా వైభవంగా తీసుకెళ్తారు. విన్నారు కదా, ఇలా సాంగ్స్ పెట్టుకొని కోలాటం ఇలా జానపద నృత్యాలన్నీ చేస్తూ వెళ్ళారు. అమ్మవారిని ఇంత ఖర్చు పెట్టుకొని పెనుగంచిప్రోలు నుండి జగ్గయ్యపేట వరకు తీసుకొచ్చి మళ్ళీ ఇలా తీసుకెళ్ళటం ఎందుకు, ఆ రంగులేదో ఆ ఊర్లోనే వేయించేయచ్చు కదా అనుకుంటారేమో. ఒకసారి అలాగే ఆ ఊర్లోనే అంటే పెనుగంచిప్రోలులోనే ఉంచి అమ్మవారికి రంగులు వేయించారంట. రంగులు వేయించడం అయిన తర్వాత యథావిధిగా గుడి మూసేసి వెళ్ళిపోయారంట. తెల్లారి వచ్చి గుడి తెరిచేసరికి అమ్మవారు ఒంటికి వేసున్న రంగులన్నీ కూడా ఒలిచి ఒక మూల పడేసారంట. అందుకని అప్పటి నుండి సొంత తెలివితేటలు ఎవరూ ప్రదర్శించకుండా ఇలాగే జగ్గయ్యపేట తీసుకొచ్చి రంగులు వేయించి మళ్ళీ ఇలా జాతరగా తీసుకెళ్తారనమాట. ఇక్కడ డ్యాన్స్ చేస్తున్న వాళ్ళని చూసారా అండి? డ్రెస్సులు తిరుపతమ్మ అమ్మవారి మాల అంటారు. అమ్మవారిని తిరిగి పెనుగంచిప్రోలు తీసుకెళ్లే రోజున ఊరిలో జనాలు మొత్తం అక్కడే ఉన్నారండి. అక్కడ కనిపిస్తున్నాయి కదండి పల్లకీలు. ఆ పల్లకీల్లో ఒక్కొక్క పల్లకీలో ఒక్కొక్క విగ్రహాన్ని పెట్టుకొని తీసుకెళ్తున్నారు. ఇలాగే కాలినడకన పెనుగంచిప్రోలు వరకు వెళ్తారండి. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు మేకల్ని కోళ్ళని బలిస్తున్నారండి. ఇక్కడ పల్లకీలో దేవుడి విగ్రహం ఉంది చూడండి. ఆ విగ్రహానికి క్లాత్ ఏదో కట్టేశారు. బహుశా ఆ క్లాత్ కట్టడానికి కారణం రోడ్డు మీద నడుచుకుంటూ ఆ ఊరు వరకు వెళ్ళాలి కదండి, దుమ్ము ధూళి పడకుండా. ఒకటి ఇప్పుడు మనం చేతులు పెట్టి తాకి దండం పెట్టుకోవాలనుకుంటాము, పసుపు కుంకాలు వేసేస్తున్నారు చూడండి. అలా వేసినప్పుడు ఏమవుతుందంటే విగ్రహంకి వేసిన కలర్స్ పాడైపోతాయి. కాబట్టి అలా కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కాబట్టి అలా క్లాత్ కట్టారు అనుకుంటున్నాను నేను. ఇంకా కళ్ళకి కూడా గంతల్లాగా వైట్ కలర్లో కట్టేశారండి. అవి ఆ గంతలు అనేది ఊరు పెనుగంచిప్రోలు వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రతిష్టాపన చేసి అప్పుడు గంతలు తీస్తారు. ఆ గంతలు విప్పదీసేటప్పుడు ఎదురుగా ఒక అద్దం పెడతారు. ఆ చూపు అద్దంలో చూసినప్పుడు అద్దం పగిలిపోతుంది. ఇప్పుడైతే పెనుగంచిప్రోలులో ఇరుముళ్ళు జరుగుతున్నాయండి. తిరుపతమ్మ తల్లి మాల వేసుకున్నారు కదా, వాళ్ళు ఇరుముళ్ళు. మార్చిలో అమ్మవారికి జాతర చేస్తారండి, చాలా బాగా చేస్తారు. ఈ జాతర చాలా ఫేమస్. ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైనా రావాలి అనుకుంటే విజయవాడ నుండి పెనుగంచిప్రోలు బస్సు సౌకర్యం ఉందండి. మీరు ఇక్కడ స్టే చేయాలి అంటే హోటల్ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.